ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम। ఆంధ్రదేశోద్ధారకులు బ్రహ్మీభూత మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ మరి పరమ పూజ్యులు ఈరోజు చక్కగా 5వ ఆరాధన చేస్తున్న మనమందరం కూడా భక్తితోని గురుభక్తితోని అటువంటి తెలంగాణ సద్గురు మలయాళ స్వామివారి స్వరూపంలో ఉన్నటువంటి నిత్యశుద్ధానందగిరి స్వాముల వారి చరణ కమలములకు మరి ఆశ్రమ పీఠాధిపతులుగా ఉన్నటువంటి ప్రస్తుత స్వామివారు శ్రీ శ్రీ పరమాత్మానందగిరి స్వాముల వారి చరణ కమలములకు ఈరోజు ఈ యొక్క సభకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి జయదేవానంద స్వామి వారికి మరి అదేవిధంగా మరి నిత్యానంద భారతి స్వామి వారికి ప్రకాశానంద స్వామి వారికి మరి అదేవిధంగా అరుణమ్మ గారికి మరి శివారెడ్డి గారికి మన భువనేశ్వర్ గారికి ఈరోజు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తితోని గురుభక్తితోని వారు నిర్వహిస్తున్నారు. ఏదో ధనముతోనో లేకపోతే ఇంకేదో పరపతితోనో లేకపోతే ఇంకేదో మనకేదో చూపించుకోవడానికో కాకుండా ఈరోజు మరి ఆ శ్రీనివాస్ గారు సుకన్య అమ్మగారు మరి అదేవిధంగా వారి అన్నగారు లక్ష్మణ్ గారు వారి కుటుంబ సభ్యులు రాజేశ్వరమ్మ గారు మరి వీళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కాలనీలో అద్భుతంగా మన రామకోటి సంఘం రామకోటి యొక్క యజ్ఞ కార్యక్రమం వారి ద్వారా నిర్వహిస్తున్నారు. నిజంగా వారికి సద్గురుదేవుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ మరి మీ అందరి మీ అందరి కూడా మరి ఆ పరమాత్మ మీరు ఓం నమో నారాయణ స్మరణను సమర్పిస్తూ సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు మరి మీకందరి కూడా విదితమే. వారు చక్కగా ఆసేత హిమాచల పర్యంతం కూడా వారు కాలినడకన చక్కగా పాదయాత్ర చేశారన్నట్టు. వారు చిన్నప్పుడే వారి యొక్క అమ్మగారి దగ్గర స్కూల్కు వెళ్ళేటువంటి సమయంలోనే వారు అలా సాయంకాలం పూట అలా ఇంటికి వస్తున్నటువంటి సమయంలో ఒక పోయేవాడు 2 పావురాలు అలా చేతిలో పట్టుకొని అమ్ముతున్నాడట. అమ్ముతుంటే ఎందుకో అక్కడ క్షణం ఆగి స్వామివారు అవి చూశారట. అవి స్వామివారిని ఆ చిన్న పిల్లవాడిగా 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అలా చూశారట. చూసేసరికి ఏమైందంటే వెంటనే వాటి కళ్ళ నుండి నీళ్లు గారుతున్నాయట. ఈ చిన్న పిల్లవాడిగా వెంటనే వాటి ఎంతో దయగలిగింది అన్నట్టు. వీటిని ఎలాగైనా చెర నుండి ఆ కట్లు విప్పించాలి, వాటిని యథావిధంగా వాటికి జీవింప చేయాలని చెప్పేసి అలాగ అనుకున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అమ్మగారికి అప్పుడు ఎంత చెప్పాడు, ఒక 5 రూపాయలు 2 రూపాయలు ఎంతో ఉంటే అడిగాడు. అడిగితే ఇంతవరకు నన్ను 1 రూపాయి కూడా అడగనటువంటి బాబు ఎందుకు అడుగుతున్నాడని తల్లి కూడా అడగలేదు. ఎందుకు అని వెంటనే ఆ డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్నాడు, వచ్చాడు, వాడికి ఇచ్చాడు. ఆ పోయేవాడికి ఆ పావురాలను కట్టు విప్పి అలా గగన వీధిలో ఎగిరేశాడు అన్నట్టు. అవి మరుజన్మ పొందినవా అన్నట్టుగా అలా ఎంతో సంతోషంగా అవి పునర్జన్మ పొందినవా అన్నట్టుగా అలా గగన వీధిలో వెళ్ళిపోయినాయి అన్నట్టు. కాబట్టి చిన్న పువ్వు పుట్టగానే పరమలించును అన్నట్టుగా అలాగ చిన్నప్పటి నుండే ఆయనకు ఆ విధమైనటువంటి గొప్ప భావాలు, ఆధ్యాత్మిక భావాలు అలా కలిగినటువంటి వాళ్ళు. అందుకనే దైవాంశ సంపులు చిన్నప్పటి నుండే సత్యసాయి బాబా గారు కూడా ఆయన చిన్నప్పుడే అలా వాళ్ళ ఊర్లో ఒక ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉండేదట. వెళితే స్వామివారి వెళ్ళి అలాగా ఇలా చేయబట్టి నొక్కితే ఆ విగ్రహము రాయిలాగా ఉన్నా కూడా అది మనిషిలాగా లోపలికి ఇట్లా కుంతలు పడేదట. కాబట్టి అలాగా ఆయన ఆ తోక ఇట్లా ఉంటే ఇలా అని ఇట్లా లాగినట్టుగా ఆయనకు ఒక అనుభూతి. జనాలు చూసే వాళ్ళకు అలా తోక బయటికి ఇలా ఉన్నదా అన్నట్టుగా మనిషి మామూలుగా మనం కోతుల ద్వారా చూస్తుంటాం కదా, అలాగనే ఉన్నదా అనేటువంటి అనుభూతి కలిగేదట. కాబట్టి మహనీయుల యొక్క
ఆ మహిమలు అనేటువంటివి చిన్నప్పటి నుండే మనం చూస్తుంటాం అన్నట్టు చాలా రకాలుగా. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ దైవ శక్తి అనేటువంటిది చిన్నప్పటి నుండి. కృష్ణుడు కూడా ఎన్నో లీలలు చేశారు. మీరు భాగవతం అవన్నీ కూడా విని ఉంటారు, సోమవారి ద్వారా మీరు కూడా చదివి ఉంటారు. మరి అందరూ కూడా చెప్తున్నాం, చిన్నప్పటి నుండి ఆయన ఎన్నో లీలలు చేశారు. కాబట్టి అలాగా రాముడు కూడా ఎన్నో లీలలు చేశారు చిన్నప్పటి నుండి. అలాగా మహాత్ములందరూ కూడా వారి యొక్క ఆ మహిమ అనేటువంటిది కొంత వయసు నుండి అది చక్కగా ఆ బయటకు మనకు తెలుస్తూ ఉంటుందండి మహిమల రూపంలో. అలాగా ఆ యొక్క ఆ పావురాలను అలా వేరేశాడు. కొంత సమయం, కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ఎందుకో సంస్కృతం చదువుకోవాలనేటువంటి అభిలాష కలిగి ఆయనే మరి సిద్ధ శివలింగ గురుదేవులు అనేటువంటి వారి దగ్గరికి వెళ్ళి అక్కడ సంస్కృతం నేర్చుకున్నారు అన్నట్టు. అలా సంస్కృతం నేర్చుకున్న తర్వాత ఆయనకు ఇంకా ఏదో చదువుకోవాలి, ఇంకా ఏదో జ్ఞానం ఇంకా అతీతంగా ఉన్నది, దాన్ని పొందాలనేటువంటి గొప్ప అభిలాష కలిగి స్వాముల వారు అలాగా నారాయణ గురుదేవుల ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళారు. అక్కడ చూసిన తర్వాత ఆయనకు ఏదో చిన్న పిల్ల కాలువ, ఏదో మామూలు నదులు, ఇలాంటివి చెరువులు, కుంటల్లాగా ఇవన్నీ ఆ గురువుల ఆశ్రమాల్లో చూశారు. కానీ నారాయణ గురుదేవులు శివగిరి ఆశ్రమం కేరళలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మహాసముద్రం లాగా అనిపించిందట వారికి. అలా ఇక్కడ ఇక నాకు ఒక జన్మ తరిస్తుంది, నాకు ఇంత అద్భుతమైనటువంటిది అని చెప్పి వారికి ఆ గురుదేవుల ద్వారా ఆయన అక్కడ ఆ విధమైనటువంటి అనుభూతి పొందారన్నట్టు. అక్కడ కొద్ది రోజులు చదువుకున్న తర్వాత అక్కడి నుండి ఆయనకి ఎందుకో ఒక అభిలాష కలిగింది. నేను ఆసేతి హిమాచల పర్యంతం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి, యాత్ర చేయాలని అనుకున్నారు. స్వామివారు చక్కగా అక్కడ నుండి బయలుదేరి అలాగా మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ఆ ప్రయాణం అంతా కూడా చేశారు. అదంతా కూడా స్వాముల వారి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారి జీవిత చరిత్ర ఉంటుంది. అదంతా కూడా దాంట్లో చెప్పారు. ఎక్కడెక్కడ భారతదేశ పర్యటన అంతా కూడా ఎలా చేయాలి అనేటువంటి వివరణ అంతా కూడా అందులో చెప్పారు లాస్ట్ లో స్వాముల వారు. మనం ఏదో రౌండ్ గా ఇప్పుడు హైదరాబాద్ తిరగాలని అంటే ఓఆర్ఆర్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు కూడా ఉంటుంది రౌండ్ గా. అలా తిరిగేది కాకుండా క్షేత్రాలను కలుపుతూ వారు మొత్తం ఆధ్యాత్మిక ప్రయాణం చేశారన్నట్టు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు. అలా చేసేదే నిజమైనటువంటి భారతదేశ యాత్ర. కాబట్టి అలా చేశారన్నట్టు వారు. అలాగే కొంతమంది ఆ విధమైనటువంటి స్ఫూర్తితోని చాలా మంది కూడా మా మిత్రులు కూడా ఓంకారాన్ని ఆయన కూడా భారతదేశ సంపూర్ణ యాత్ర చేశారు. ఆ స్వాముల వారి యొక్క ఇదితో చాలా మంది కూడా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. కాబట్టి అలాంటి ఈ స్వాముల వారు అలా చేస్తూ బృందావనం కూడా వెళితే అక్కడ పడవ బృందావనం మధుర నుండి బృందావనానికి దాటాలంటే అప్పుడు బ్రిడ్జిలు లేవు కాబట్టి ఎంతో కొంత డబ్బు ఇస్తేనే వాళ్ళు అక్కడ నుండి ఆ నది దాటిస్తారు, యమునా నది. పడవ ఎక్కేశారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ పడవ డబ్బులు ఇవ్వమన్నాడు. డబ్బులు ఇవ్వమంటే దగ్గర ఏమి లేవు. కాబట్టి నేను ఇలాగ యాత్ర చేస్తున్నాను, నా దగ్గర ఏమి లేవనంటే నిర్దాక్షిణ్యంగా ఆయనను నదిలో తోసేస్తాడు అన్నట్టు స్వాముల వారిని. తోసేస్తే ఆయనే మరి అప్పుడు అందులో మీకు కనపడవు, ఎందుకంటే నల్లగా ఉంటాయి నీళ్లు. మీరు స్పష్టంగా తెలుస్తుంది. మీరు త్రివేణి సంగమం చూస్తే సరస్వతి, గంగా, యమున, సరస్వతి నీళ్లు ఆ నల్లగా ఉండేటువంటిది యమునా నది. అందులో మొసళ్ళు, రకరకాలైనటువంటి విష జంతువులు కూడా ఉంటాయి. మరి అలాంటి వాటిని కూడా ఆయన మరి భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా ఈదుకుంటూ ఎట్లనో చక్కగా ఆ ఒడ్డు చేరుకున్నారు. అలా మొత్తము మొత్తము భారతదేశం అంతా కూడా పర్యటన చేసి చక్కగా ఇక్కడికి వచ్చారన్నట్టు, ఏది తిరుమల క్షేత్రానికి. వచ్చాక ఆయనకి ఎందుకో తిరుమల క్షేత్రంలో చాలా ప్రసన్నమైనటువంటి ఒక ఆహ్లాదమైనటువంటి జీవితానికి తరించేటువంటి ఒక స్థానము అనేటువంటిది ఆయనకు ఆ స్వామివారి దర్శనం చేయడంతోనే కలిగిందట. ఈ స్వామివారు నాకు అటువంటి అనుభూతి కలిగిస్తారు అనుకున్నారట. అక్కడ వెతికారన్నట్టు. అక్కడ ఇంతకుముందే విన్నారు కదా వెంగమామ గారు, తర్వాత ఇంకా మిగతా మహామహనీయులందరూ కూడా అక్కడ తపస్సు చేసినటువంటి ఋషులందరూ కూడా తపస్సు చేసినటువంటి దేవతలే స్వయంగా ప్రతిరోజు కూడా నివాసం చేసేటువంటి స్థానము తిరుమల కొండ, అటువంటి వైకుంఠ ధామం. మరి అటువంటి వైకుంఠాన్ని వారు చేరుకొని ఇక్కడ నేను ఎట్లయినా తపస్సు చేసుకోవాలి, నాకు ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని అనుకున్నారు. ఎందుకంటే నీళ్లు ఉండాలి, తర్వాత కొండ ప్రాంతమైన ఉండాలి, లేదంటే నదీ తీరమన్న ఉండాలి తపస్సు చేయడానికి. కాబట్టి అలాగా వారు అనుకున్నారు. కొండ తీరం ఉంది, నదీ తీరం ఉంది, తర్వాత పుణ్యక్షేత్రం ఉంది.
ఇంతకంటే ఏం కావాలని చెప్పేసి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుడి సన్నిధిలో సంకల్పం చేసుకున్నారు. అలా వెతుకుతే గోగర్భ తీర్థం దొరికింది. అది పంచ పాండవులు అలా యాత్ర చేస్తూ అక్కడ కూడా కొద్ది రోజులు అక్కడ నివాసం చేసినట్టుగా ఉందట. ఆ గోగర్భ తీర్థానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు స్వామివారు అఖండమైనటువంటి తపస్సు చేయించారన్నట్టు. కాబట్టి అటువంటి తపస్సు ద్వారా 9 సంవత్సరాల 6 నెలల కొద్ది రోజుల తర్వాత వారికి ఒక విధమైనటువంటి బాధ కలిగిందట. నేను ఇన్ని సంవత్సరాలు ఇంత తపస్సు చేస్తున్నాను, కానీ ఇంకా కూడా భగవంతుడు అనుభూతి కలగలేదే అని చెప్పి బాధపడుతుంటే ఒకరోజు ఇంకా ఎందుకు ఈ జీవితం అనుకొని అలాగా ఒక కొండ మీదకి వెళ్ళి అలా ఆత్మహత్య సదృశ్యం చేసుకునేటువంటి సంకల్పం కలిగిందట. అప్పుడు అశరీరవాణిలాగా స్వామి వారికి నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు, భగవంతుడి యొక్క అనుగ్రహం త్వరలోనే నీకు సిద్ధిస్తుంది అనేటువంటి ఒక వాక్కు వినడం చేత విరమించుకొని మళ్ళీ 3 సంవత్సరాల 6 నెలల 3 రోజులు ఏదో కొన్ని గడియలు కూడా రాస్తారు అందులో. ఆ విధంగా తపస్సు ఆయన ప్రారంభించారు. అలా పూర్తి చేసే సమయంలోనే భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి ఆత్మానుభూతి చెందినారు. అలాగా ఆయన యొక్క ఆ చెందినటువంటి ఏదైతే ఆత్మ సిద్ధి పొందినారో అది మనం ఒక్కడమే చెందితే ఎలాగా ఇతరులు కూడా చెందాలి, ఇతరులను కూడా మనం ఆ విధమైనటువంటి దైవ మార్గంలో, భక్తి మార్గంలో, సిద్ధి మార్గంలో ప్రయాణింప చేయాలని అలాగా వారు మన యొక్క అందరికి కూడా ఇప్పుడు నిత్యశుద్ధ స్వాముల వారి లాగా అలా అందరినీ ఎంతో మందికి మనం వివరించాలని చెప్పేసి అలా బయటికి వచ్చారన్నట్టు. కాబట్టి తిరుమల గోగర్భ తపస్సు చేసినప్పుడే వారికి ఒక సంఘటన జరిగిందన్నట్టు. సాయంకాలం సంధ్యా సమయంలో అలాగా స్నానం చేసుకొని గోగర్భ తీరంలో స్నానం చేసుకొని మళ్ళీ గోగ దగ్గరికి వస్తూ ఉంటే అన్ని రకాలైనటువంటి జంతువులు అటు ఇటు పరిగెట్టడము, పక్షులన్నీ కిలకిల రావాలు చేయడము, అంతా ఏదో ఒక భయంకరంగా ఆ క్షణం తయారైందట వాతావరణం. అప్పుడు స్వాముల వారు ఏమనుకున్నారు, ఏంటి ఇలా ఉంది, ఏ రోజు లేదా ఇటువంటి వాతావరణం అని చెప్పేసి అనుకుంటే అప్పుడు కొంచెం తల ఎప్పుడు పైకెత్తి తల చూసేవారు కదంట వారు స్వాముల వారు. అలాగా ఇంత 2 అడుగులు 3 అడుగులు ఇంత చూసుకుంటూ ముందుకు వచ్చేసేవారంట. అలా చూసేసరికి ఈ రోజు తలెత్తుకొని చూసేసరికి ఏముంది, ఇంత దూరంలోనే ఒక పెద్ద పులి చక్కగా నిలబడి ఉంది. అప్పుడు అక్కడే స్టన్ అయిపోయి నిలబడిపోయారు స్వాముల వారు. ఇదంతా కూడా భగవంతుడి లీల. ఈ శరీరం ఈ లోకానికి ఏమైనా ఉపయోగపడదా అని అనుకుంటే నీవు లేదనుకుంటే చక్కగా ఆహారంగా తీసుకో అని దండం పెట్టారట ఆ యొక్క పులికి. పెట్టేసరికి దానిలో భగవంతుడు ప్రవేశించాడు. అది ఒక ఆశీర్వాదం లాగా భయపడతాడు. పరీక్షలు వస్తుంటాయి, ఎందుకంటే మనం అనుకుంటాం ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పరీక్షలు అనేటువంటివి మీకు కూడా విదితమే, మరి స్వాములకు కూడా విదితమే. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి కష్టాల రూపంలో, నష్టాల రూపంలో, నిష్ఠూరాల రూపంలో, ఇబ్బందుల రూపంలో, బాధల కష్టాల రూపంలో మనస్సు పూర్తిగా ఎందుకులే ఈ జీవితం అనేటువంటి అటువంటి పరిస్థితిలో కూడా అంతా ఆ విధమైన చూపిస్తుంటాడు పరీక్షలు. అలాగా స్వామివారికి ఆ పరీక్ష చూపించేసరికి అంత సరెండర్ అయిపోయేసరికి, శరణాగత అయ్యేసరికి అప్పుడు వెంటనే భగవంతుడు అలా ఆశీర్వదించినట్టుగా గాండ్రించి తోక జాడించి అలా వెళ్ళిపోయిందట ఆ పులి. కాబట్టి ఇలాంటి గొప్ప ఆ శక్తి ఎలా వచ్చిందని అంటే ఈయన సమత్వం సర్వభూతేశం, ఆయనకు ఆ తపస్సు చేసేటప్పుడే ఒక శ్లోకం అప్రయత్నంగా వచ్చిందట. అతీత వైరాగ్యం అఖండ బోధ కథాను మే సిద్ధ్యతి హే జయాలు సర్వేషు భూతేషు సమత్వ బుద్ధి అనేటువంటి అప్రయత్నంగా వారికి వచ్చేసింది. కాబట్టి అలా ఆ శ్లోకం అలా ఆయనకు వచ్చినందుకు అందరిలో ఉన్న పరమాత్మ నాలో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను ఆశీర్వదించాడు, నాకు జీవితం ధన్యం చేశాడు అన్నట్టుగా ఆయనే అలాంటి ఒక అనుభూతి చెందారు. అలాగనే ఇప్పుడు స్వాముల వారికి ఎంత ప్రియమైన భక్తురాలో అరుణమ్మ గారు ఈ రోజు మీరు చూశారు, ఈ రోజుగా ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నారు. అలాంటి మహాభక్తురాలు ఒక మన లక్ష్మణ్ గారు లాంటి వారు, ఆ కుటుంబం లాంటి వాళ్ళు అయ్యో స్వామి వారు తపస్సు చేస్తున్నారు కదా, ఆ తపస్సు చేస్తుంటే వారికి మరి ఎలాగ ఆహార విషయంలో, వ్యవహార విషయంలో ఒక్కోసారి సమయానికి వెళ్ళలేరు. అటువంటి టైంలో వారికి ఏదైనా సమయం తినాలి కాబట్టి మధ్య మధ్యలో ఏదైనా తీసుకొని అలా తపస్సు చేస్తుంటారు అని చెప్పేసి సున్నుండలు తీసుకొచ్చి ఇచ్చారంట అమ్మగారు. భక్తులు ఇస్తే అప్పుడు ఏం చేశారు, అవి సరే అని భక్తిగా వద్దన లేదు, తీసుకున్నారు, తిన్నారు, మళ్ళీ తపస్సులో కూర్చున్నారు. తపస్సులో కూర్చుంటే ఏమైంది, వెంటనే ఆ మనసంతా కూడా ఆ ఉండగను ఇదికే వెళ్ళిపోతుంది అన్నట్టు. అలా ఒకరోజు చూశారు, సాయంకాలం చూసి టైం చూసిన తర్వాత వెంటనే ఇంకా ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆ మనసు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొంచెం కూడా వాటిపైకే వెళుతుంది. కాబట్టి ఇక ఇది కాదని చెప్పేసి వెంటనే ఆ కొండలో ఉన్నటువంటి అందరి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు పంచిపెట్టేసి ఆ కొండను పగలగొట్టేశారట. అలా అప్పుడు కూర్చున్న తర్వాత ఏ విధమైనటువంటి ఇది లేకుండా చక్కగా స్థిరం అయిపోయిందట.
కాబట్టి అలాగా సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు ఒక్కో రోజు తపస్సులో కూర్చొని సాయంకాలం అయ్యేదట ఆయనకు బయటికి ఆ ధ్యానం నుండి బయటకు వచ్చేసరికి. అలా అయినప్పుడు మధ్యాహ్నం వెళితేనే భోజనం ఉంటుంది సత్రములో తిరుమలలో. కాబట్టి అటువంటి సమయంలో మరి స్వాముల వారు అక్కడికి వెళ్ళేసరికి 4 అయ్యేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహారం ఉండేది కాదు. అప్పుడు అన్ని పాత్రలు కడుగుతుంటారట. ఆ పాత్రలు కరిగేటప్పుడు అందులో అన్నం నీళ్ళ ద్వారా బయటకు వస్తుంటే దాన్ని అలాగా తీసుకొని ఏరుకొని అలాగ దాన్ని కడుక్కొని అలా తినేసి వచ్చి మళ్ళీ తపస్సులో చేసుకునేవారంట. ఒక్కొక్కసారి మరి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు బయటికి అక్కడికి వెళ్ళలేని అటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏమైనా ఉంటే అప్పుడు ఏం చేసేవారంట, అక్కడికి గోగర్భ తీర్థం అంటారు, పంచ పాండవుల తీర్థం అంటారు, అక్కడ ఈ పిండ ప్రదానం చేసేవారంట మధ్యాహ్నం సమయంలో భక్తులు వచ్చేసి. అప్పుడు అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో స్వామివారు ఆ పిండాలు తీసుకొని వాటిని కడిగి అలాగా వారు సేవించి అలా తపస్సు చేశారన్నట్టు. కాబట్టి అలాంటి సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు మరి వ్యాసాశ్రమం స్థాపించి ఎన్నో రకాలైనటువంటి కన్యా గురుకులము, మరి పిల్లలకు అనాథ పిల్లలకి పాఠశాల, మరి బ్రహ్మ విద్య పాఠశాల, ఈ రోజు నిత్యసిద్ధాంత స్వాముల వారు, రామేశ్వరానంద స్వాముల వారు, మరి అదేవిధంగా పరమాత్మ స్వాముల వారు, ఇంకా ఇలా రకరకాల ఎందరో మహానుభావులు ఉన్నారు. మీకు అందరూ కూడా విదితమే వ్యాసాశ్రమ పరంపరలో. వాళ్ళందరూ కూడా ఒక్కోసారి అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళమే, మేము కూడా అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళమే ఎన్నో సంవత్సరాలుగా. కాబట్టి అలాగా అటువంటి ఆశ్రమాన్ని స్థాపించి మరి అందరినీ ఎన్నో రకాలుగా, అందుకనే లాస్ట్ సభ సనాతన సభలు మన నిత్యశుద్ధానంద స్వాముల వారి అక్కడే సాధునగర్ లోనే చేశారన్నట్టు. ఆ సభ తర్వాతనే స్వాముల వారి శరీరాన్ని ఇదైనారన్నట్టు. కాబట్టి అటువంటి వారి ద్వారా మరి ప్రేరణ కలిగి స్వాముల వారు ఈరోజు తెలంగాణ మలయాళ స్వామిగా నిత్యశుద్ధానంద స్వాముల వారి ఇటువంటి చక్కటి సభలు, సామాన్యమైనటువంటి వాళ్ళు, అసలు ఆ జ్ఞానమే బొత్తిగా లేనటువంటి వాళ్ళు, శివారెడ్డి గారు, మరి భువనేశ్వర్ లాంటి అమ్మగారి లాంటి వాళ్ళు భౌతికమైనటువంటి విషయాల్లో ఎంత కూరుకుపోయి ఉంటారు. కానీ ఈరోజు అవన్నీ కూడా ఉన్నా కూడా ఈరోజు ఆధ్యాత్మికంగా అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళి ఈరోజు ఇటువంటి చక్కనైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే మరి సద్గురుదేవుల ప్రేరణ వాళ్ళకి ఎలా ఉందో, మీ అందరూ కూడా ఈరోజు ఇటువంటి చక్కగా కార్యక్రమాలు పాల్గొన్నారంటే గురువులను అనుసరించేటువంటి వారు ఎవరైనా కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. గురు మార్గం అనేటువంటిది ఏదో చెడ్డ మార్గం కాదు, ఏదో దారి తప్పేది వంటిది కాదు. అది ఎప్పుడు కూడా మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటిది అన్నట్టు. కాబట్టి అటువంటి గొప్పనైనటువంటి గురువులు మనకు ఉన్నప్పుడు వాళ్ళని అనుసరించాలి. ఇతర ధ్యాన కేంద్రాలు కానీ, ఇతర వేరే వేరే మతాలకు సంబంధించినటువంటివి కానీ అవన్నీ మనకు అవసరమే లేదు. మలయాళ స్వాముల వారు ఎంత సాహిత్యం కావాలో, ఎంత మనం అనుష్ఠానం చేయగలుగుతామో, ఏ విధంగా మన జీవితాన్ని ధన్యం చేసుకోగలమో అంత గొప్పమైనటువంటి తపస్సు ఆయనకి చెప్పారు మలయాళ స్వాముల వారు. ఎవరైతే నేను ఒక్కరోజు 1,00,000 జపం చేసేవారంట, జీవిత పర్యంతమైన నేను ఒక్కరోజు జపం చేసినటువంటి ఇది మీరు జీవిత పర్యంతం చేసినా మీరు తరిస్తారని చెప్పారు మలయాళ స్వాముల వారు. కాబట్టి అటువంటి చక్కటి పరంపరలో మనం ఉన్నాం. అటువంటి పరంపరను కొనసాగించేటువంటి ఆ పరంపరలో మనం ఉంటే చాలు మన జీవితం ధన్యమవుతుంది. అటువంటి భక్తిని మరి అటువంటి శక్తిని మీకు అందరికీ కూడా మరి భగవంతుడు మరి శ్రీకృష్ణ పరమాత్మ, సద్గురు మహర్షి మలయాళ స్వాముల వారు, మరి అదేవిధంగా నిత్యశుద్ధానంద స్వాముల వారు, మరి అటువంటి పరమ పూజ్యులు మిమ్మల్ని అందరినీ కూడా భక్తి మార్గంలో ఏ విధమైనటువంటి చంచలం లేనటువంటి ఒకే మార్గం, ఒక గురువును పట్టుకున్నామంటే ఇంకొక గురువు మనకు అవసరం లేదన్నట్టు. అందరు కూడా ఏంటంటే వ్యభిచార భక్తి. ఈ రోజు ఈ గురువు దగ్గర పోతే ఈ మహిమ, ఆ గురువు దగ్గర పోతే ఆ మహిమ, ఇక్కడ పోతే ఈ మహిమ, అలా పోతే అక్కడ మహిమ, ఆ దేవుడు పోతే ఈ దేవుడు, ఏది అట్లా ఉంటే మనకు ఎప్పుడు కూడా మనకు స్థిరమైనటువంటి జీవితం ఉండదు. కాబట్టి గురు మార్గం మనం ఒక్కటి పట్టుకున్నామా, అది చివరకు వదలకుండా ఉన్నామా, ఇలాంటి వాళ్ళే ఈ రోజు ఆదర్శము. అలాంటి వాళ్ళని మనం ఏ విధంగా అయినా అనుసరిస్తే జీవితం ధన్యమవుతుంది. అటువంటి అవకాశం, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి స్వామి వారికి మీ అందరికీ కూడా ఓం నమో నారాయణ స్మరణ సమర్పిస్తూ సహనాభవతు సహనో పునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వామివారి ఆరాధన కాబట్టి స్వామివారిని గురువులను కూడా స్మరించుకోవడం, స్వామివారిని స్మరించుకోవడం వారికి కూడా ఆనందమైన 2 మాటలు చెప్పుకోవడం జరిగింది. హరి ఓం తత్. చాలా సంతోషము. మా తమ్ముడు కొంచెం మొండివాడు, 3 సార్లు గంట కొట్టినా, లాస్ట్ కాదని అక్కడ గంట కొట్టినా. ఏంటంటే మహాత్ముల చరిత్ర